సాధారణంగా ఏలియన్స్ పై అవగాహన ఉన్న వారందరికీ ఏరియా 51 గురించి తెలిసి ఉంటుంది. ఏరియా 51 యునైటెడ్ స్టేట్స్ లోని నివేడాలోని దక్షిణ విభాగంలో ఉంది. ఈ ప్రదేశం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ద్వారా విమానాల టెస్టింగ్ కోసం కేటాయించడం జరిగింది. ఇది సాధారణ మిలిటరీ బేస్ గాని బాహ్య ప్రపంచానికి తెలుసు. కానీ ఈ ఏరియా 51తో ముడిపడి ఉన్న చరిత్ర ఇది కేవలం మిలిటరీ బేసే కాకుండా ఇంకా ఎన్నో బయటి ప్రపంచానికి తెలియని రహస్యాలు దాగి ఉన్నాయన్న అనుమానాలకు దారితీస్తుంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏరియా 51 యొక్క సిబ్బంది. ఏరియా 51లో పనిచేసే సిబ్బందితో ముందుగానే ఒక ప్రమాణం చేయిస్తారు. అది ఎలాంటి ప్రమాణం అంటే వారు చేసే పని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంకా ఇతరులను వారి పని గురించి అడగకూడదు. ఏరియా 51లో వేరువేరు టీంలు ఒకే ప్రాజెక్టుపై పనిచేస్తాయి, కానీ ఆ విషయం ఆ టీమ్స్లో పనిచేసే సిబ్బందికి తెలియదు. ఏరియా 51లో పనిచేసే సిబ్బందిని ఒక ప్రత్యేకమైన విమానంలో ఏరియా 51కి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ విమానంపై ఎలాంటి కంపెనీ పేరు గాని లోగో గాని ఉండదు. కానీ ఆ విమానం సాధారణ విమానాల్లాగానే కిటికీలు కలిగి ఒక రెడ్ కలర్ లైన్ ని కూడా కలిగి ఉంటుంది. మరియు ఏరియా 51లో పనిచేసే సిబ్బంది ఎలాంటి యూనిఫామ్ ని ధరించరు, కేవలం సాధారణ దుస్తుల్లోనే కనిపిస్తారు. ఏరియా 51లో పనిచేసే ఫిజిస్ట్ బాబ్ లిజార్ తను ఏరియా 51లో డెవలపింగ్ అడ్వాన్స్ ఫైర్ టెక్నాలజీలో పనిచేసినట్లు తెలిపారు. ఆయన ఏరియా 51లో ఫ్లయింగ్ సాసర్ లాంటి విమానాన్ని తయారు చేస్తున్నట్లు మరియు యాంటీ గ్రావిటీ టెక్నిక్ ని ఉపయోగించి ఇప్పటి వరకు ఎక్కడా లేని అద్భుతమైన మరియు వేగంగా ఎగిరేటువంటి విమానాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇంకా ఆయన ఏరియా 51లో భూమిపై క్రాష్ అయిన అసలైన ఏలియన్ షిప్స్ ని కూడా చూసినట్టు తెలిపారు. కానీ యూఎఫ్ఓలాజిస్ట్ స్టాంటన్ ఫ్రీడ్మ్యాన్ బాబ్ లిజార్ అబద్ధం చెప్తున్నారని, అతను ఏరియా 51లో పని చేయలేదని, అసలు ఏరియా 51లో పని చేయడానికి బాబ్ లిజార్ దగ్గర ఎలాంటి డిగ్రీ కానీ లేక ఏరియా 51లో పనిచేసేందుకు ప్రత్యేక సామర్థ్యం కానీ లేవని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా బాబ్ లిజార్ ఆయన MIT మరియు కాలిటెక్ నుండి డిగ్రీ పొందినట్లు తెలిపారు. కానీ అప్పుడు అక్కడ రికార్డ్స్ ని పరిశీలించినప్పుడు బాబ్ లిజార్ డిగ్రీ చదివినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ జూలై 2015లో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక సైంటిస్ట్ అయిన డాక్టర్ ప్రాంగల్ తను MIT వెళ్ళినప్పుడు ఆయన బాబ్ లిజార్ తో కలిసి పనిచేసినట్లు తెలిపారు. మరియు డాక్టర్ ప్రాంగల్ యొక్క రికార్డ్స్ పరిశీలించినప్పుడు ఆయన MITలో పనిచేసినట్లు ఆధారాలు లభించాయి. దీంతో బాబ్ లిజార్ కూడా MIT నుండి డిగ్రీ పొందినట్లు రుజువు అవుతుంది. ఒకవేళ బాబ్ లిజార్ MIT నుండి డిగ్రీ పొందినట్లయితే అక్కడ ఆయన రికార్డ్స్ ఎందుకు లేవు? ఈ ప్రశ్నకు ఆయన సమాధానంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో US గవర్నమెంట్ కావాలని తను ఏరియా 51లో పనిచేయలేదని నిరూపించడానికి తన రికార్డ్స్ ను తొలగించినట్టు తెలిపారు. ఒకవేళ బాబ్ లిజార్ చెప్పింది నిజమైతే ఈ పాటికే భూమి మీద ఏలియన్స్ వచ్చి ఉన్నాయని నమ్మాల్సిందే. బర్డ్ బుష్మాన్. 2014లో బర్డ్ బుష్మాన్ తన చివరి ఇంటర్వ్యూలో తను ఏరియా 51లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసినట్టు తెలిపారు. మరియు ఆయన ఏరియా 51లో UFOs మరియు ఏలియన్స్ కి సంబంధించిన విషయాలపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు. బర్డ్ బుష్మాన్ ఒక సీనియర్ సైంటిస్ట్ అవడం మూలాన ఆయన దగ్గర ఎక్కువ సమాచారం ఉన్నట్లు తెలిపారు. ఏరియా 51లో పనిచేసే స్టాఫ్ లో సగం ఏలియన్స్ కూడా ఉన్నాయని, అవి మనుషులతో కలిసి పనిచేస్తాయని, ఆ ఏలియన్స్ అన్ని కూడా దాదాపు 200 సంవత్సరాల వయసు కలవని, మరియు ఆ ఏలియన్స్ అన్ని కూడా భూమిపైకి తమ ప్లానెట్ క్వింటుమ్నియా నుండి వచ్చాయని, ఇంకా ఆ ఏలియన్స్ యొక్క ఆకారం విషయానికి వస్తే 5 అడుగుల పొడవు ఉండి పొడవైన వేళ్లు ఇంకా కాళ్ళు కప్ప యొక్క కాళ్ళ ఆకారాన్ని పోలి ఉన్నాయని తెలిపారు. ఇంకా ఆ ఏలియన్స్ చాలా ఇంటెలిజెంట్ అయ్యి టెలిపతి కూడా తెలుసని తెలిపారు. టెలిపతి ఎలాంటి టెక్నిక్ అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క బ్రెయిన్ తో కనెక్ట్ అయ్యి తను చెప్పాలనుకున్న విషయాన్ని మాట్లాడకుండానే డైరెక్ట్ గా బ్రెయిన్ కి తెలియజేయవచ్చు. బర్డ్ బుష్మాన్ ఏరియా 51లో ఏలియన్స్ యొక్క విమానాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంకా ఏరియా 51లో 35 అడుగుల డయామీటర్ కలిగిన ఒక నిజమైన ఏలియన్ షిప్ కూడా ఉన్నట్లు తెలిపారు. బర్డ్ బుష్మాన్ యొక్క చివరి ఇంటర్వ్యూ వీడియోని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, కావాలంటే దాన్ని మీరు తర్వాత చెక్ చేయండి. రోజ్వెల్ ఇన్సిడెంట్. ఇది 1947 నాటి విషయం. 1947లో న్యూ మెక్సికోలోని రోజ్వెల్లో ఒక UFO అంటే ఏలియన్ షిప్ క్రాష్ అయినట్లు రోజ్వెల్ డైలీ రికార్డ్ అనే పత్రికలో వార్తలు వచ్చాయి. దీనిని మొదటిసారిగా చూసిన వ్యక్తి మ్యాక్ బ్రెజెల్ అనే ఒక రైతు. ఆ రైతు ఆ సంఘటనను గురించి అక్కడ అధికారులకు తెలియజేయడంతో ఆ అధికారులు అక్కడికి చేరుకొని ఆ ఏలియన్ షిప్ ని దగ్గరలోని ఎయిర్ ఫోర్స్ బేస్ కి తరలించి అక్కడ దానిపై పరిశోధనలు చేశారు. కానీ అక్కడ దాని గురించి ఏ విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేసిన మేజర్ జెస్సీ మార్షల్ ఇది భూగ్రహానికి చెందినది కాదని, ఖచ్చితంగా గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌక అయి ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా జూలై 8న రోజ్వెల్ డైలీ రికార్డ్ అనే స్థానిక పత్రికలో రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ క్యాప్చర్స్ ఫ్లయింగ్ సాసర్ అండ్ ర్యాంచ్ ఇన్ రోజ్వెల్ రీజన్ అని ప్రచురించబడింది. దీని అర్థం రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ రోజ్వెల్ ప్రాంతంలో క్రాష్ అయిన ఒక ఏలియన్ షిప్ ని స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత రోజు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆ వార్తాపత్రికతో ఆ న్యూస్ ని మార్చి క్రాష్ అయిన ఏలియన్ షిప్ కు బదులుగా ఎయిర్ బెలూన్ క్రాష్ అయిందని ప్రచురించమని తెలిపారు. దాంతో ఆ వార్తాపత్రిక ఆ తర్వాతి రోజు అలాగే ప్రచురించింది. కానీ ఆ శిథిలాలను చూశాక అది ఎయిర్ బెలూన్ అని నమ్మడం మాత్రం కష్టమే. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని విషయాలు రహస్యంగా ఉంచబడ్డాయని కొందరి అభిప్రాయం. నంబర్ 5 ఏరియా 52. ఏరియా 52 ఏరియా 51కి ఉత్తరం వైపు దాదాపు 112 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏరియా 51 కేవలం ప్రజల మరియు ప్రపంచ దృష్టిని మరల్చడానికి అసలైన ఏలియన్స్ కి సంబంధించిన పరిశోధనలన్నీ కూడా ఏరియా 52లో జరుగుతాయని కొందరి అభిప్రాయం. ఈ ఏరియా 52 టొనాఫా టెస్ట్ గా కూడా పిలువబడుతుంది. ఏరియా 52లో దాదాపు 25,000 మంది పనిచేస్తారు. రోజ్వెల్ లో క్రాష్ అయిన ఏలియన్ షిప్ కూడా ఏరియా 52కే తీసుకువచ్చి ఇక్కడే దానిపై పరిశోధనలు జరిపినట్లు మరికొందరి అభిప్రాయం.